అవునత్తమ్మా, అసలు బాలుని తప్ప ఎవ్వరిని మీ కన్న బిడ్డలాగే చూడట్లేదు. నా భర్తంటే ఎలాగో అమ్మా నాన్నలో లేని మనిషి, కానీ మీరు అమూల్య ఆదిత్యని కూడా అలానే చూస్తున్నారు. అమూల్యనేమో తన కర్మ కొదిలేశారు, ఇప్పుడు ఆదిత్యని కూడా అలానే వదిలేస్తున్నారు. అసలు మీరు నిజంగా కన్నతల్లేనా? సీత! ఎందుకమ్మా సీతని కొట్టబోయావు? సీత అన్న దాంట్లో తప్పే ఉంది. నీకు బాలు మీదున్న ప్రేమలో అణువంతైనా ఆదిత్య మీదుందా? రామ్, వాడు బయట ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? ఒక పూట బాలు ఇంటి ముందు పడుకుంటే నీ మనసు తట్టుకోలేకపోయింది. నాకు తెలియకుండా అన్నం పెట్టాలని చూశావు. తెల్లారేసరికి గబగబా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చావు. కానీ ఆదిత్య అక్కడ ఎలా ఉంటున్నాడో, ఏం తింటున్నాడో పట్టించుకున్నావా అమ్మా? సీత ఒక్కతే కాదమ్మా, నువ్వు బాలు మీద చూపించే ప్రేమకి ఆదిత్య మీద చూపించే ప్రేమకి ఉన్న తేడా ఎవరైనా చూస్తే ఇదే మాట అంటారు నిన్ను. నేనెలాగో బయటవాణ్ణి, నేనొక అనాథని, కానీ ఆదిత్యని కూడా నాలాగే మార్చేస్తే ఎలా అమ్మా? ఆవేశంతో కాదమ్మా, కాస్త ఆలోచించి మాట్లాడు. సీత, పద. క్షమించమ్మా, నీ మనసుని ఎంత బాధ పెట్టానో, నా మాటలు నీ మనసుకి ఎంత గాయం చేశాయో నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించమ్మా. నువ్వాడితో సుఖపడలేవు అమూల్య, నీకు నేనున్నాను. ఓరి పాపిష్టి వెదవా, ఎంత పనిచేశాడమ్మా! నేనేం చేయాలో నాకు తెలియడం లేదు తులసమ్మా. వాణ్ణట్టాక వదిలేస్తే వాడెంతకైనా తెగిస్తాడు తల్లి. ఈరోజు చేయి పట్టుకున్నాడు, రేపు ఏ అగాత్యం చేస్తాడో ఏమో. ఆయన పూర్తిగా వాడి మాటలే నమ్ముతున్నారు తులసమ్మా. చందుబాబుకి చెప్తే ఈ సమస్య తీరిపోదమ్మా. మీ అన్నయ్యకి చెప్పు. ఇదిగో ఫోన్ చేసి చెప్పమ్మా. మొన్న జరిగింది నీకు తెలుసు కదా తులసమ్మా. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్తే చాలా బాధపడతారు. రామన్నయ్యే అక్కడ బోలెడన్ని సమస్యల్లో ఉన్నాడు. ఇప్పుడు నా సమస్యల గురించి ఎలా చెప్పేది? దీనికి సరైన మొగుడు అంటే మీ ఆదిత్య అన్నయ్యనమ్మా. ఆ రోజు మీ అత్తయ్యతో పిడికలు కొట్టించాడు. వీళ్ళకు కూడా మీ చిన్నన్నయ్య అంటే కాస్త భయముందమ్మా. మీ అన్నయ్య చెప్పు. కానీ ఆ రోజు జరిగిన దానికి మా అన్నయ్య కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది కదా తులసమ్మా. మళ్ళీ ఈ విషయం చెప్తే ఇంకేం జరుగుతుందో ఏంటో. అలాగని ఎవరికీ చెప్పకుండా ఉంటే ఆ విధవ ఊరుకోడమ్మా. నోరు మెదపకపోతే వాడు అవకాశంగా తీసుకుంటాడు. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలోచించకూడదు. నా మాట విని మీ అన్నయ్యతో మాట్లాడు. ఫోన్లో కాదు, నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడరా. నేరుగానా?
ఎలా తులసమ్మా? నేను ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? నేనున్నాను కదమ్మా, ఇక్కడంతా నేను చూసుకుంటాను. అయినా మీ అత్త మామ బయటకెళ్లారు, సాయంత్రం వరకు రారు. ఇక చందుబాబైతే ఏ రాత్రికో వస్తాడు. ఈ లోపల ఎవరైనా వస్తే నేను చూసుకుంటానమ్మా. నువ్వు వెళ్ళిరా అమ్మా, వెళ్ళు. అన్నయ్య, అమ్ములు, అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఊరుకోమ్మా, ఏడవకు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నేనున్నాను కదమ్మా, నీకేం కాదు, నువ్వు ఏడవకు. వాటర్ తాగు, తాగమ్మా, వాటర్ తాగు. ఇంకొంచెం తాగమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? ఏ కారణం లేకుండా ఇంత దూరం రావు కదా, ఏం జరిగిందో చెప్పమ్మా. అన్నయ్య, చందు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇంటికొచ్చాడు. అంటే నేను చెప్పింది నమ్మరా? నమ్మను. వీడేంటో ఎలాంటి వాడో నాకు తెలుసు. నువ్వాడితో సుఖపడలేవు అమూల్య, నీకు నేనున్నాను. ఈ విషయం నేను ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదన్నయ్య. ఇలాంటి కష్టం వస్తే ఎవరైనా భర్తకి చెప్పుకోవచ్చు, కానీ నా భర్త నన్నే అనుమానించే పరిస్థితి ఉంటే ఇంకెవరితో చెప్పుకోవాలన్నయ్య. చందు నన్ను నిర్లక్ష్యంగా చూడటం చూసి అతని ఫ్రెండ్కి చులకనైపోయాను. ఎంత అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఇంటికొచ్చి నా చెయ్యి పట్టుకున్నాడో చూడన్నయ్యా. ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పుకోలేను. బాలు అన్నయ్య పట్టించుకోడు. రామన్నయ్య పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేసావమ్మా. పదమ్మా, పద వెళ్దాం. ఎక్కడికన్నయ్యా? నిన్ను ఏడిపించాడు కదా, వాడి దగ్గరికి. అన్నయ్య, నువ్వు ఆవేశంలో ఏదైనా చేసావంటే మొన్న మా అత్తగారి విషయంలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. నాకు అర్థమైందమ్మా, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండానే ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. పద వెళ్దాం. హాయ్ బేబ్స్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి బేబీస్, కాలేజీకి ఇలా జుట్టు వదిలేసి వెళ్తారా? అసలు ఈ జుట్టుకి ఏ షాంపూ వాడావు? నీకెందుకు? చియా, అరే ఏం చెప్పకుండా వెళ్తున్నారా? ఓ, ఏంటంటే ఒక్కదాని వెళ్తున్నావు, అంకుల్ ఊర్రోలేదా? ఎందుకంత కోపంగా చూస్తారా అంటే? పాపం ఒంటరిగా ఉన్నారు కదా, తోడు కావాలేమో అని అడిగాను. రే, మీరు మనుషులు కాదురా రే. మీ ఇంట్లో మీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారంటీ, నేనే ఖాళీగా ఉన్నాను. మీరు ఏది చేయమంటే అది చేస్తాను. మీ ఇంటికి వచ్చేయమంటారా? చెప్పు తీసుకొడతాను వెధవల్లారా. ఆంటీ, నువ్వు మోమాట పడకుండా చెప్పు. రే నిన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటి అందాలు, ఈ ఆంటీలు మొత్తం ఒక్కసారిగా మన కల్లోకి వచ్చారంటే. ఎవడీడు? పోరంబోకు వెదవలే, పని పట్ట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాడే తెలుస్తుంది. వాళ్ళల్లో ఎవడమ్మా? అన్నయ్య, అదిగో ఆ బ్లూ షర్ట్ ఓడే.
నువ్వు ఇక్కడే ఉండమ్మా, వాడి సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య నువ్వేం భయపడకమ్మా, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎవడ్రా నువ్వు? నా సంగతి తర్వాత కానీ నువ్వేంట్రా ఇక్కడ ఆడవాళ్ళని నడిపిస్తున్నావు? మా ఇష్టం రా, అడగడానికి నువ్వెవడివి? నీ మొగ్గుండిరా. కొట్టు బాబు, బాగా కొట్టు. ఆడపిల్లలు కనిపిస్తే చేతులు వేస్తావా? ఇప్పుడు ఎలా వేస్తావు? ఇప్పుడు ఎలా వేస్తావు? ఇప్పుడు ఎలా వేస్తావు? ఇప్పుడు ఎలా వేస్తావు? ఏంట్రా అమ్మ అంటున్నావు? ఏంట్రా ఏంట్రా అమ్మ అమ్మ అంటున్నావు? ఏంట్రా ఇందాకే ఏ అన్నావు కదా, ఆంటీ అని ఏదో అన్నావు కదా, ఇప్పుడు అరువురా, ఇప్పుడు అరువు. ఇప్పుడు అమ్మ అని ఎందుకు వచ్చింది? చెప్పు. ఇంకోసారి ఏ ఆడదాని జోలికైనా వెళ్తావరా? నిన్ను ఇంకా తను బాబు రోజు వీళ్ళిక్కడ చేరి కనిపించిన ఆడవాళ్ళందరినీ తెగ ఏడిపిస్తున్నారు. మళ్ళీ జన్మలో ఆడవాళ్ళ జోలికి రాకుండా ఇంకా తనండి. ఆ పనేదో మీరే చేయండి అమ్మా. మీ చేతుల్లో తన్నులు తింటే గానీ బుద్ధి రాదు వీడికి. ఎవరంటే వస్తారు, నేను చూస్తాను. కొట్టండి, రండి, కొట్టండి. ఇలా రా. ప్లీజ్ అమ్మా, నన్ను వదలండి. థ్యాంక్స్ బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎరా ఆడవాళ్ళ జోలికి ఇంకోసారి వెళ్తావా? వెళ్ళను, వెళ్ళు, నేను వెళ్ళు. ఇక వాడు జన్మలో నీ జోలికి రాడమ్మా. నీ జోలికే కాదు, ఏ ఆడదాని జోలికి వెళ్ళడు. అన్నయ్య ఈ విషయం చందుకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవరు చెప్తారమ్మా? వాడా ఏం చెప్తాడు? కొట్టింది ఎవరో కూడా తెలియదు కదా, మొహం కూడా కవర్ చేసుకున్నాను. ఎవరి పేరు చెప్తాడమ్మా? అమ్మో, నువ్వు ఇంక దీని గురించి భయపడకమ్మా. నీకే ప్రాబ్లం వచ్చినా నాకే ఫోన్ కొట్టు. మూడో కంటికి తెలియకుండా నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? పద వెళ్దాం. రోజు రోజుకి ఇంటి పరిస్థితులు మరీ దిగజారిపోతున్నాయి రాధాకృష్ణ. నాకు అలాగే ఉంది తాతయ్య. ఎప్పుడూ చూడని గొడవలు, ఎప్పుడూ ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. పిల్లల మధ్య ప్రేమలు తగ్గి పంతాలు మొదలయ్యాయి. ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అనే ధోరణికి వచ్చేశారు. ముఖ్యంగా బాలు చేచి అయితే ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎవరికి తక్కువ కాదనిపిస్తోంది తాతయ్య. నిన్న మొన్నటిదాకా బాలు ఒక్కడి గురించే నాకు ఆందోళన ఉండేది. కానీ ఈరోజు రాము సీతల విషయంలో కూడా ఆందోళన మొదలైంది తాతయ్య. రామ్ సీతల గురించి నీకు బెంగెందుకమ్మా? వాళ్ళు వాళ్ళ పేర్లకు తగ్గట్టుగానే నిజంగానే సీతారాములు లాంటి వాళ్ళు. వాళ్ళని చూసి మనం గర్వపడాలి కానీ వాళ్ళ గురించి ఆందోళన ఎందుకమ్మా? ఏంటో తాతయ్య, ఈ మధ్యన వాళ్ళ ఆలోచనల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు నోరు జారని సీత కూడా ఈ మధ్యన కొన్ని విషయాల్లో చాలా కఠినంగా మాట్లాడుతుంది తాతయ్య. చివరికి రాము కూడా. రాణి, అది కాదండి. ఆదిత్య నిజంగా మీ కన్న కొడుకేనా, లేదంటే నాలాగా వీధి నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా అని అడుగుతుంటే. నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా, కానీ రామ్ మాట్లాడిన మాటల వెనకాల అర్థం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆదిత్యని ఇంటికి తీసుకొచ్చి అందరితో కలపాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనేది రామ ఆలోచన.
అందుకే వాడు ఆదిత్యని ఇంటికి పిలిపించాడమ్మా. కానీ నువ్వేమో వాడిని తిరిగి వెళ్ళిపోమన్నావు. మరి ఏం చేయాలి తాతయ్య? ఏ పరిస్థితుల్లో ఆదిత్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడో మీకు తెలుసు కదా. ఆదిత్య మళ్ళీ రావాలి అంటే దానికి బాలు పర్మిషన్ కావాలి. నేను ఆ మాటే అన్నాను, అది తప్ప? నాకు మాత్రం ఆదిత్య తిరిగి ఇంటికి రావాలని ఉండదా తాతయ్య? బాలు విషయంలో ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మీకు తెలుసు కదా. ఇలాంటి సమయంలో రాము ఆదిత్యని ఇంటికి పిలిస్తే బాలు శశి ఊరుకుంటారా? రాముతో గొడవ పడకుండా ఉంటారా చెప్పండి? అది అంతా ఆలోచించే ఆదిత్యని వెళ్ళి పొమ్మన్నాను. ప్రతి విషయంలోనూ అర్థం చేసుకునే సీత నోరు జారి మాట్లాడింది తాతయ్య. అది నీ మీద కోపం కాదమ్మా, రామ్కి సీతకి ఆదిత్య మీద ఉన్న ప్రేమ అలా మాట్లాడించింది అంతే తప్ప నువ్వంటే గౌరవం లేకనో నీ మాట అంటే విలువలేకనా కాదమ్మా. అవును రాణి, రామ్ సీతల గురించి అందరికంటే నీకే బాగా తెలుసు. సీత ఏదో మాట్లాడిందని నువ్వు బాధపడ్డమేంటి రాణి? రాము సీతల గురించి నాకు బాగా తెలుసు కాబట్టే వాళ్ళ ప్రవర్తనలో ఎందుకు మార్పు కనిపిస్తుందా అని భయపడుతున్నానండి. నా ఆలోచనల్లో కూడా బాధ కలిగితే తట్టుకోలేని రాము సీత ఈరోజు నేను బాధపడేలా మాట్లాడారు. మొట్టమొదటిసారి ఒక్క క్షణం నా మనసుకి వాళ్ళ మాటలకి బాధ కలిగింది. తాతయ్య, రాము తీసుకునే ప్రతి నిర్ణయం ఈ కుటుంబ క్షేమం గురించి అని నాకు బాగా తెలుసు. అది నేను గట్టిగా నమ్ముతాను. కానీ వాళ్ళు కొంచెం ఓపికతో మాట్లాడితే నాకింత బాధ ఉండేదే కాదు. నన్ను క్షమించమ్మా. నా మాటలకి నీ మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు తప్పలేదమ్మా. నీకు మా మీద కోపం రావాలి, అసహ్యం పెరగాలి, మమ్మల్ని బయటికి వెళ్ళమని నువ్వే చెప్పాలమ్మా. ఈ ప్రయత్నంలో నీ మనసులో మొదటి బీజం పడింది. నాకది చాలమ్మా. మా ప్రవర్తనకి నువ్వు బాధపడ్డావు, కానీ మేమలా మాట్లాడడానికి చచ్చిపోయామమ్మా. మేం చచ్చిపోయాం. బాలు, ఇక లాభం లేదు. వెంటనే ఆ రామ్ సీత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినట్టే ఆ నగలు తీసి సీత గదిలో దాచిపెడతాను. ఆ నేరం తన మీద వేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఇప్పుడే వెళ్ళా నగలు తీసుకొస్తాను. శశి, ఒక నిమిషం ఆగు. ఏమైంది బాలు? వద్దు శశి, ఇప్పుడు మనం ఏం చేసినా సరే అమ్మ మనల్ని నమ్మదు. అదేంటి బాలు? నువ్వే చూసావు కదా, మనల్ని రాత్రంతా ఇంటి ముందు పడుకోబెట్టినా సరే అమ్మ ఆ రామ్ని తప్పు పట్టలేదు. ఆ సీత నోటికొచ్చిందల్లా మాట్లాడినా సరే అమ్మ తన నోరు మోయించలేదు. ఇప్పుడు మనం ఈ నగలు తెచ్చి సీత గదిలో దొరికేలా చేసినా సరే అమ్మ వాళ్ళని ఏమీ చేయదు, బయటికి పంపించదు. ఇంకా దానికంటే పెద్ద విషయం ఇంకా ఏదో ఒకటి జరగాలి శశి. శశి, అమ్మకి కోపం కట్టలు తెంచుకోవాలి. సీతని నిలదీసి ప్రశ్నించేంత పెద్ద ఇష్యూ జరగాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. అలాంటి విషయం ఏంటో ముందు అది ఆలోచించు. అలాంటి విషయం ఏముంటుంది బాలు? అదేంటి శేఖర్, నువ్వు సిటీలో ఏదో ఉద్యోగం చేస్తున్నావని అన్నారు కదా, మరి నువ్వు ఇక్కడికొచ్చి పాలు పోస్తున్నావేంటి? సీత, నేను దూరంగా ఉండటం మా అమ్మా నాన్నలకి ఇష్టం లేదు. పైగా
మా నాన్నకి పెద్ద వయసు వచ్చేసింది, సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆయన్ని సిటీకి రమ్మంటే రాడు. నాకు కూడా ఆ సిటీ లైఫ్ అంటే చిరాకు వచ్చేసింది సీత. జాబ్ చేస్తుంటే మరో ప్రపంచం లేకుండా పోతుంది. కనీసం నా పిల్లలతో కూడా టైం గడపలేకపోతున్నాను. అందుకే ఫ్యామిలీని తీసుకుని వచ్చేసాను. మా పొలం చూసుకుంటూ పాల కేంద్రం నడపాలి అనుకుంటున్నాను. అమ్మా నాన్నలతో కూడా కలిసినట్టుంటుంది. శేఖర్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ వయసులో మీ అమ్మా నాన్నలకి తోడుగా ఉండాలని అనుకున్నావు చూడు, నిజంగా చాలా మంచి నిర్ణయం. సీత, ఇంతకే నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. అరే, ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావే. అవును, మా మరిది ఆదిత్య నాకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించాడు. వెరీ గుడ్. మరి నేను బయలుదేరుతాను. ఇదిగో శేఖర్, ఈ నెల పాల డబ్బులు. అలాగే. ఏయ్, లెక్క పెట్టుకో. పర్లే సీత, ఎక్కువ ఉంటే టిప్ ఇచ్చావు అనుకుంటానులే. వస్తాను. బాలు, అత్తయ్య గారు సీత విషయంలో ఏం చెప్పినా నమ్మరు అని అన్నావు కదా, ఇప్పుడు నమ్మించే మ్యాటర్ దొరికింది. నీ కళ్ళ ముందే అత్తయ్య సీతని బయటికి నెడుతుంది చూడు. రమ్మని కబురు చేశారు. తీసుకో. ఏం చేయాలి? సీత, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్.